మిడ్ మానేర్ నుంచి వచ్చిన 18 లక్షల ఎకరాల ఆయకట్టు దానికి అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రణాళిక. అది కాకుండా దానికి కొంత దేవాదుల ఆయకట్టు కూడా దాని కింద పెట్టిండు. ఆ పాత వరదకాల ఆయకట్టు ఈ అంతా చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసింది, ఏమీ లేదు. మళ్ళీ స్కీములు పెట్టాలి, డబ్బులు జేబులు వేసుకోవాలి, మేమేం చేసినాం అని చెప్పాలి. ఇది తప్ప ఇంత మిక్కిలి గవర్నమెంట్ దగ్గర ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చేద్దామనేది లేదు. నేనేమంటున్నా, వర్షపు నీటిని ఎక్కడికక్కడికి ఆపే ప్రణాళిక చేయండి. వర్షం పడ్డ తర్వాత ఎక్కడికక్కడ పోయి నదులలో పడ్డాక లిఫ్టులు పెట్టి తీసుకొచ్చే స్కీములు. అంటే నేను అవసరం ఉంటే లిఫ్ట్ లో వ్యతిరేకం కాదు, తీసుకురావద్దని చెప్తలేను. ముందు పడ్డ నీళ్ళని పడ్డట్టు ఆపండి. దానికి రిసోర్స్ ఉన్నాయి, కొన్ని వాటిని సేవ్ చేయండి. చేంజ్ ఆఫ్ ల్యాండ్ కానీ మేము ఎన్నోసార్లు చెప్పినాం, కుంటల చెరువులు పోకుండా చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వకుండా వాటి కింద అని చెప్పినాం. దాని మీద జీవో ఉన్నది, అది కూడా పక్క పోయింది. అర్బన్ లేక్స్ పెరుగుతున్నాయి, రూరల్ లేక్స్ తగ్గిపోతున్నాయి. అర్బన్ లేక్స్ ఒక ప్రత్యేక చట్టం వచ్చింది, మళ్ళీ దాన్ని అర్బన్ లేక్స్ కింద మొత్తం కంప్లీట్ అన్ని పోతున్నాయి. మొన్న అర్బన్ లేక్స్ అన్ని కూడా దానికి ఆయకట్టలేదు, అప్రోచ్ కెనాల్స్ ఏవి లేకున్నా కూడా ఎఫ్టీఏ లేకుండా హైడ్రా పేరు మీద వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇట్లా చాలా. ఇప్పుడు మీరు చెప్పిన 2 గండిపేట లాంటి, హిమాయత్ సాగర్ లాంటి చెర్లు, వాటిని ఎందుకు కాపాడుకోకూడదు? వాటిని ఎందుకు పొల్యూషన్ కాకుండా చేయకూడదు? ఢిల్లీలో ఇవాళ యమునా నీళ్ళిస్తున్నారు. యమునా నదిని, ఢిల్లీకి అనేది పెద్దది కాదు, యమునాను ప్రక్షాళన చేస్తున్నారు కదా, యమునాను సేవ్ చేస్తున్నారు కదా. సరే ఎంతవరకు అయిందని నేను చెప్పలేను, గంగాను ప్రక్షాళన చేస్తున్నారు కదా. మరి మన వాటిని కూడా ప్రక్షాళన చేసుకొని కాపాడుకోవాలి కదా. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే హైదరాబాద్ చుట్టూ ఉన్న వాటర్ రిసోర్స్ మనం రెనోవేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అవేవి చేయకుండా, ఇవి చేయకుండా, బాణ నీళ్ళని ఆపకుండా, చిన్న నీటి వనరులు కాపాడకుండా, కేంద్రం ఇచ్చే సహకారం తీసుకొని వాటిని పునరుద్ధరించకుండా ఇవి చెప్తున్నాను. నేను మీకు ఒకటి చెప్తున్నా. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో చెప్పండి వరంగల్ జిల్లాలో వాటర్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాకు ఉండేది. వాటర్ ప్రోగ్రామ్ లో రాజేశ్వర్ గారు అని మంచి ఆఫీసర్, ఆయన చాలా అంటే గుడ్ ఆఫీసర్. ఆయనే శాటిలైట్ లింక్ ద్వారా మొత్తం ఒక 5 లక్షలు పెట్టి కలెక్టర్ని అడిగి మ్యాప్లు తయారు చేసి చేర్యాల ప్రాంతంలో ఒక దగ్గర నన్ను తీసుకుపోయాడు. అప్పుడు నేను ప్లానింగ్ కమిషన్ ఫలానా కాడ చెరువు ఉన్నది అని చెప్పింది. చెరువు ఉన్నది అంటే ఆ ఊళ్ళో వచ్చి ఇక్కడ చెరువు ఎక్కన సార్, మేము తాతల నుంచి స్థానం లేదంటే కాకతీయుల నాటి చెరువు ఉన్నది అని చెప్పి అప్పుడు పొక్కులేని తెప్పిస్తే కట్టెళ్ళింది దానికి. అంటే మీకు చెప్తున్నా, గొలుసుకట్ట చెరువుల్లో మధ్యలో కూడకపోయినాయి, ఆయన బయటికి తీసిండు శాటిలైట్ లింక్ ద్వారా. అంత టెక్నాలజీ పెరిగింది. పెరిగినప్పుడు మనం సామాజిక స్పృహ అనేది ఉండేది ఉంటే మనం వాటర్ని ఆపుకోవాల్సిన, గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అయ్యేది కదా. ఇవాళ ప్రాజెక్టుల కింద కూడా బోర్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కాబట్టి నీకు మిగతా ప్రాంతాలలో మరి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాకుండా లక్షల బోర్లు, 20-30 లక్షల బోర్ల దాకా ఉన్నాయి ఇప్పుడు. మరి అవన్నీ వాటర్ రీఛార్జ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితేనే కదా అది సాగేది. అవన్నిటి గురించి కూడా ఆలోచించాలి కదా. బోర్వెల్స్ కానీ ఓపెన్ వెల్స్ లో వాటర్ ఉండాలి, చెరువులు కుంటలన్నీ కాపాడుకోవాలి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలి, వాటర్ షెడ్స్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నడపాలి. దానికి కావాల్సిన శాస్త్రీయమైన చాలా వచ్చినాయి. ఇప్పుడు కేంద్రం సహకరిస్తున్నది. ఇవి చేయాలని, అవి చేయొద్దంటలేదు, కానీ నువ్వు ముందు బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించండి. ప్రకాశ్ అన్న ఇంత ముందు చిన్న నీటి పాటల మీద వాటిని కాదు, ఎక్కడెక్కడికో పోయి రీసెర్చ్ చేసి ఈ వాటర్ షెడ్, ఇప్పుడు హనుమంతరావు గారు తీసుకొచ్చిన 4 వాటర్ స్కీమ్, సర్ఫేస్ వాటర్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్న వాటిని ఏటి కూడా పట్టించుకోకుండా కేవలం ఒక లిఫ్టిగేషన్ దాని మీదనే ప్లాన్ చేస్తున్నారని నేను అంటున్నా. తర్వాత వేణుగోపాల్ రెడ్డి చెప్పేది 100% కరెక్ట్. ఒక సహజమైన పద్ధతి. కూడా రీసెర్చ్ చేసిన దేశమంతా దాని మీదే నేను తిరుగుతా ఉన్నా. ఒక తెలంగాణ ఖర్చు కూడా ఇప్పుడు 1000 కోట్ల అవసరం లేదు కదా, ఖర్చు కదా. ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడెక్కడ చేస్తే ఖర్చు కూడా తక్కువ. ఈ హనుమంతరావు 4 వాటర్ కాన్సెప్ట్ రాజస్థాన్ లో యూజ్ చేశారు, మన దగ్గర యూజ్ చేయలేదు. మన దగ్గర వ్యక్తి తెలుగు రాష్ట్ర దగ్గర కూడా కొన్ని ఇక్కడ చేసిండ్రు, సక్సెస్ అయింది. మేము గొట్టిగారిపల్లి కదా, మెదక్ గొట్టిగారిపల్లి. నేను పోయిన, నేను శశిధర్ రెడ్డి గారు తీసుకుపోయింది మమ్మల్ని. నేను కూడా పోయినాను. ఎగ్జాక్ట్లీ అది దేశానికి అదే మోడల్ అండి, దేశానికి మోడల్ అదే. ప్రకాష్ గారు, మీరు గ్రౌండ్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్, నిజానికి గ్రౌండ్ వాటర్ గురించి ఎక్కువ వర్క్ చేయాలి. కాళేశ్వరం గురించి చేస్తారా, నిజానికి తక్కువ ఖర్చు. ఎందుకంటే ఇవంతా కూడా కాంట్రాక్టర్లకు, పొలిటికల్ పార్టీస్ కు లాభం ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులతో. అట్లా కాదు. ఏమైందంటే నేచర్ లో సమతుల్యత దెబ్బతిన్నది. ఎందుకు అంటే ఇప్పుడు వర్షాలు పడాలి కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం వర్షాలు పడితే ఈ సిస్టమ్ అనేది తప్పకుండా, ఇంతకు మించిన సిస్టమ్ అనేది లేదు. వెనకటి నుంచి కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనల్ని కాపాడింది అదే సిస్టమ్. కానీ ఇవాళ అర్బనైజేషన్ పెరగడం ఒకటి, చెట్లను నరికివేయడం ఒకటి, దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ సమస్య వల్ల ఈ ఈక్విలిబ్రియం అనేది దెబ్బతిన్నది.
దెబ్బతిన్నప్పుడు కొంత దాన్ని రిస్టోర్ చేసుకుంటూ క్రమంగా మనం ఈ డ్యామ్ల మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు బోర్వెల్ కంటే కూడా వెల్ సిస్టమే బెస్ట్. బోర్వెల్స్ వల్ల మినరల్స్ వచ్చి మన ఆరోగ్యాలన్నీ పాడైతున్నాయి. రకరకాల అండర్ గ్రౌండ్ మినరల్స్ అన్ని వస్తాయి మనకు బోర్వెల్ వాటర్ తో వ్యవసాయం చేసినా లేకుంటే తాగినా కూడా. అది మంచి వాటర్ కాదు అది. కాబట్టి మనం ఒకసారి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిన తర్వాత వెల్స్ మీదనే ఆధారపడాలి. వెల్స్ అనేటి ఒక మంచి సిస్టమ్, చెరువులు అనేటి ఒక మంచి సిస్టమ్. అందుకని మనం వెనకటి పద్ధతులను మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా అదే మనకు శరణ్యం. ఇవన్నీ మీరు అన్నట్టు కాంట్రాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, షార్ట్ కట్స్ ఉంటాయి, హెవీ స్టోరేజెస్ అనేది భూకంపాలకు కారణమవుతాయి. ఇవన్నీ మనకి ఇన్ఎవిటబుల్ కాదు. ఇది రాంగ్ పాలసీ. అభివృద్ధి పేరుతో జరిగింది. మీరు ఏ రంగంలో చూసినా కూడా అది విధ్వంసమే అవుతుంది. డాక్టర్ గారు తెలుసు, ఆయుర్వేదం ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ అలోపతిలో పోయినాక ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్. కాకపోతే ఇమ్మీడియట్ గా రెమెడీ ఉంటుంది. దీనిలో ఇమ్మీడియట్ రెమెడీ కనబడుతుంది మనకు. అట్లాగే ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్. షార్ట్ కట్ లో మనకి ఇమ్మీడియట్ రెమెడీ ఉంటది, కానీ లాంగ్ రన్ లో అది చాలా ఇబ్బంది మనకు. ఒక్కసారి చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు, డాక్టర్ గారితో నమస్తే సార్. చరణ్ కౌశిక్ గారు, సో ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మల్లన్న సాగర్ నుంచి 7,700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మేము ఇదివరకే 2023 మేలోనే మేము పరిపాలన అనుమతులు ఇచ్చాం. 1,100 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని 7 times ఎక్కువ, 700 రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టి 7,700 కోట్లతో చేస్తున్నారు. ఇది తప్పు ఒకటి. రెండోది, కాళేశ్వరమే పనికిరాదన్నారు కదా. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టే కదా, మరి దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? కాళేశ్వరం ఫెయిల్ అయింది అంటే అడుగుతున్నారు సార్. ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మాత్రమే ఆ లింకులు వీళ్ళు తర్వాత వచ్చిన తర్వాత మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, వీరు నిర్మించిన మాట వాస్తవం. దానికి కాంగ్రెస్ పార్టీగా మేము వాళ్ళు నిర్మించలేని చెప్తలేము. కాకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా, ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మాత్రమే నీళ్లు వస్తా ఉన్నాయి. అదే కాకుండా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడే 10 TMCల వాటర్ సంబంధించి హైదరాబాద్ కు వాటర్ తీసుకొచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా కృష్ణా వాటర్ సంబంధించి 3 ఫేజ్లు హైదరాబాద్ కు తాగునీటి అవసరాల కోసం వాటర్, ఈ మూసీ కోసం 2.5 TMCలు కావచ్చు, అదే కాకుండా 17.5 TMCలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, HMD లిమిట్స్ లో ప్రధానంగా వాటర్ లభ్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,360 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం 40%, కాంట్రాక్ట్ కంపెనీ 60% భరించే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఫేజ్ 1 కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు డ్రింకింగ్ వాటర్ కోసం హైదరాబాద్ కు వాటర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ వాటర్ ఆనాడు గోదావరి నుంచి వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీని పునర్జీవింపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి భారతీయ జనతా పార్టీకు సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యమునా నది ప్రక్షాళన చేసుకున్నారు, గంగానది ప్రక్షాళన చేసుకున్నారు, సబర్మతి రివర్ ను ప్రక్షాళన చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మూసీ నదికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు, అదే ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. 1,20,000 కోట్ల రూపాయలు కేటాయించండి, RRR కావచ్చు, ట్రిపుల్ రింగు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా నిధులు ఇవ్వని చెప్తే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తా ఉంది. అదే కాకుండా మెట్రో విస్తరణ సంబంధించి 2 ఫేజ్ సంబంధించి అనుమతి ఇవ్వలేదు, ఫీజిబిలిటీ అని చెప్పి దాన్ని రిజర్వ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ నుంచి 8 మంది. సరే, అంటే అది పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ ఒక ఆరోపణ చేశాడు, మెగా కంపెనీకి ఏంది మళ్ళా టెండర్లు, సుంకిశాల ప్రమాదం జరిగినా సరే, వేరే రాష్ట్రాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టినా సరే, కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టినా మెగాకి ఎందుకు ఇస్తున్నారని క్వశ్చన్ చేశారు ఆయన. సార్, ప్రతిదీ రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇక్కడ టెండర్లలో ఎవరైతే తక్కువ కోడ్ చేస్తారో ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీలో మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటది. దానిలో భాగంగా టెండర్లో ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకి వస్తుంది. రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి గారికి మీరే అత్యధికంగా నిధులు ఆనాడు మీరే ఇచ్చారు, మేము ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో పారదర్శకంగా టెండర్ల అలొకేషన్ జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఎవరైతే తక్కువ కోడ్ చేస్తారో వాళ్ళకు కాంట్రాక్టులు వస్తా ఉన్నాయి. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు అదైతే సుజన్ రెడ్డి గారి కాంట్రాక్ట్ వస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపోదించే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారు బామ్మడిది కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన చెప్పే ప్రయత్నం, రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది తప్ప వాళ్ళు తెలంగాణ కావచ్చు హైదరాబాద్ చేసింది ఏం లేదని చాలా స్పష్టం.
కాళేశ్వరంలో ఏదైతే మేడిగడ్డ కావచ్చు, అందరం కావచ్చు, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నారు. తెలంగాణ ధాన్యాగారమైంది. అది కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం 28 లక్షల మోటార్ పంప్ సెట్లు కావచ్చు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో తెలంగాణ ధాన్యాగారమైన మాట వాస్తవం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కావచ్చు, అదేవిధంగా మూసిని ప్రక్షాళన చేసి మూసిని పునర్జీవింప చేసినట్లయితే హైదరాబాద్ కు అదేవిధంగా భవిష్యత్తులో వరదలు కావచ్చు, అదే తాగునీటి అవసరాలకు సంబంధించిన ఇబ్బందులు రావద్దని చెప్పి 7 times 1100 కోట్లతో మేము పిలిస్తే చేయదాన్ని 7,700 కోట్లు చేస్తున్నారంటున్నారు ఆయన. సార్ వాళ్ళు చేయరు, అమ్మ పెట్టదట అడుక్కునేదట. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏం చేసిందో ఎవరు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మల్లన్న సాగర్ లో నీటి లభ్యత 50 టీఎంసీలు ఉన్నది. కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు మాత్రమే అక్కడ స్టోర్ ఉందన్నమాట వాస్తవం. దానిలో భాగంగా కొండపోచమ్మ కన్నా మల్లన్న సాగర్ అయితే బెటర్ గా ఉంటుందని చెప్పి నిపుణుల సలహా సూచన మేరకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళే ఆనాడు కాళేశ్వరరావుగా నామకరణం చేసుకుని 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 16,000 కోట్ల రూపాయల కరెంటు బిల్ అయింది. అయినా తెలంగాణకు 1 రూపాయి కూడా ఉపయోగం జరగలేదు. 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ సంపద ఆగమనం చేసింది వాళ్ళు. మేము నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రం ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాజకీయ కక్ష కారణాలకు తావులేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కావచ్చు హైదరాబాద్ చేసింది గుండు 0. ఎందుకంటే వాళ్ళు ప్రచారం మాత్రం చేసుకుని హైదరాబాద్ లో ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ లభించినాయి తప్ప తర్వాత తెలంగాణ సమాజానికి అర్థమైంది, హైదరాబాద్ ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే కంటోన్మెంట్ లో 3rd ప్లేసు, సికింద్రాబాద్ లో 3rd ప్లేసు, చేవేల పార్లమెంట్ లో 3rd ప్లేసు, మల్కాయిలో 3rd ప్లేసు, రేపు జూబ్లీస్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ జూబ్లీస్ ఎలక్షన్ లో 3వ స్థానానికి పోతా ఉంది. కాబట్టి ఈ రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఓకే, విప్రకాష్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? యా విప్రకాష్ గారు, ఇప్పుడు మెగాకి సంబంధించి ఏంటి, బీఆర్ఎస్ టైంలో మెగాకి ఇచ్చారు, ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మెగాకి ఇస్తున్నారు, మొత్తం సుంకిశాల గులగొట్టినా ఇస్తున్నారు అని అంటున్నారు. ఏ పార్టీ అధికారులు ఉన్నా ఎందుకు ఆ విధంగా మెగా మురిపిస్తుంది అందరినీ? మనం ఇక్కడ తప్పు పట్టవచ్చు కానీ భారతదేశానికే ఒక ప్రైడ్ ఏది ఎల్ఎన్టీ గాని, మెగా గాని, నవయుగ గాని, ఇవేంటంటే మనం ఏ దేశానికి పోయినా కూడా వీళ్ళ వర్క్స్ మనకు కనబడతాయి. కాకపోతే ఇక్కడ ఉన్న రాజకీయాల వల్ల, ఇక్కడ ఉన్న ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కొన్ని పనులు సరిగా చేయలేకపోవచ్చు, కమిషన్స్ ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు. బట్ ఇవాళ 36 దేశాలల్లో మెగా వర్క్స్ నడుస్తున్నాయి. ఒక ఇంజనీర్ అడిగితే ఏమన్నాడంటే, మాకు తెలంగాణలో ఉన్న మొత్తం వర్క్స్ కూడా మా 2%ఏనండి, 98% మాకు విదేశాలలో, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. నార్త్ ఈస్ట్ పోయినండి, నార్త్ ఈస్ట్ పోతే అక్కడ ఎక్కువ వర్క్స్ చేస్తున్నది మెగా కంపెనీ. వాళ్ళు ఇందులో ఉన్నారు, అందులో లేరని లేదండి. రోడ్స్ లో ఉన్నారు, టన్నెల్స్ లో ఉన్నారు, ఇరిగేషన్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర మెషినరీ ఉంది, ఇన్ టైమ్ లో చేస్తారు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళ డబ్బులతో పూర్తి చేస్తారు. అంటే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి మెగాకైనా ఇతర కంపెనీస్. మరి ఎందుకు ఎవరు ఆపోజిషన్ లో ఉండి వాళ్ళు తిట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తర్వాత అధికారంలోకి రాగానే ఇచ్చేందుక? అక్కడ అంతే, ఆంధ్రప్రదేశ్ లో అంతే. తిట్టాల్సిన అవసరం లేదు భరత్. డబ్బులు వాళ్ళు అన్ని పార్టీలకు ఇస్తారు, అడగకుండానే కూడా ఇస్తారు. మరి ఇప్పుడు ఎందుకు కవిత తిట్టింది, నిన్న కేసీఆర్, ఇవాళ కేటీఆర్ తిట్టాడు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. కేటీఆర్ గారు అన్నది ఏంటంటే, వాళ్ళు కొన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన కంపెనీ తెలంగాణలో, ఎందుకంటే సుంకిశాల వర్క్ ఇట్లాంటి కొన్ని వర్క్స్ వాళ్ళు చేసినాయి దెబ్బతిన్నాయి కాబట్టి దాని గురించి అన్నారు కేటీఆర్ గారు. కానీ మనం వర్క్స్ భారీగా చూసినప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళు కొన్ని నాశరకమైన పనులు చేసి దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్క్స్ మళ్ళీ వాళ్ళతో. మీరు ఇప్పుడు ఎలాంటి ప్రైడ్ అంటున్నారు, ఓకే ఎలాంటి ప్రైడ్ నిజంగా ఒప్పుకుందాం, కానీ ఆ మేడిగట్ట కూలింది కూడా మరి ఎలాంటి కట్టిందే, వాళ్ళకి సంబంధం లేదండి. అది సంబంధం లేదంటే ఇంజనీర్ లో లేకపోతే ప్రభుత్వం, అంతే కదా. భరత్ నేను ఏమంటున్నా, ఏమాత్రం కొంచెం బాంబులు పెడితే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయో తెలిసిన వాళ్ళు 10% నాలెడ్జ్ ఉన్నా మేడిగడ్డ బాంబు అని దాన్ని సర్టిఫై చేయగలుగుతారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశలో ప్రభుత్వం ఆలోచిస్తలేదు, కమిషన్లు ఆలోచించట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు వచ్చినా నేను ప్రూవ్ చేయగలుగుతాను బాంబు అని చెప్పి. మీకు కావాలంటే గ్రాఫిక్స్ తో నేను మీ ఛానల్లో కూర్చొని ప్రూవ్ చేయగలుగుతా ఇది బాంబు అని. మన చర్చ 2-3 రోజుల్లో బాంబు అని. ఎందుకంటే అది సహజంగా ఎలాంటి వాళ్ళ పని, నాశరకమైన పని వల్ల అయితే కనుక 28 లక్షల క్యూసెక్లు వచ్చినాడే అది జరగాలి. 28 లక్షల క్యూసెక్లు అయినప్పుడు జరగలేదు. కేవలం ఒక 13,000 క్యూసెక్స్ వచ్చినప్పుడే అది జరిగింది అని అంటే
అది అది ఆబ్వియస్లీ వెలాసిటీ వల్ల కదా జరిగింది. మీరు అన్న వెలాసిటీ 4th బ్లాక్ వరకు నేను ఒప్పుకుంటానండి, ఎందుకంటే వెలాసిటీ డిఫరెంట్. దాని మీద శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. వెలాసిటీ ఒక్క నిమిషం శాండ్ రివర్ బెడ్ మీద స్టోరేజ్ మేలో కూడా స్టోరేజ్ పెట్టడం ఫస్ట్ తప్పు. అసలు ఫస్ట్ మీరు స్టోరేజ్ పెట్టిందని ఎట్లా అంటారండి? 8 గేట్లు తీసుకుంటే స్టోరేజ్ అంటారా దాన్ని? మేలో నేను అనేది మేలో కూడా మెయింటెనెన్స్ వర్క్ చేయాలి కదా, చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరే చెప్పారు నా షోలో కేసీఆర్ అట్లా కాదు, ఒకదానికి సంబంధం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, నేను ఒకటంట పేషెంట్ చనిపోతే అది లివర్ ప్రాబ్లమో లంగ్ ప్రాబ్లమో గుండె ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. ఏదైనా కావచ్చానంటే అది ఏం డాక్టర్ అండి? ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ ఫోరెన్సిక్ డాక్టర్ ఖచ్చితంగా చెప్తాడు ఫలానా ప్రాబ్లం వల్ల చనిపోయింది అని. ఒక పోస్ట్ మార్టం లో ఏం చెప్తానంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోవచ్చు, లంగ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు. ఇప్పటిదాకా మేడిగడ్డ మీద జరిగిన ప్రతి ఎంక్వైరీలో ఈ కారణాలన్నీ చెప్తారు తప్ప ఫలానా కారణం వల్ల ఇది కూలిందని చెప్తలేరు. అప్పుడు ఏమంటారు, లాస్ట్ లో ఏమంటారు అంటే ఒక మంచి ఫోరెన్సిక్ వైద్యుడిని మీరు ఫారెన్ నుంచి పిలిపించి మీరు చెక్ చేయించండి, రీజన్ తెలుస్తుందని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఏం చెప్పాలి, బాధ అనిపిస్తుంది. మనం పెడదాం 2-3 రోజుల చర్చ. మీరు బాంబులతో వెళ్ళిపోయింది అన్నారు కదా, 100% 2-3 రోజులు మన స్టూడియోలోనే లైవ్ పెడదాం. వీలైతే కాలర్స్ తీసుకుందాం, అందరి సందేహాలు కూడా చెప్దాం, అది చేద్దాం. అంటే నేనేమంటా అంటే మీరు దాని బాంబు థియరీని మీరు నమ్ముతున్నారు. మీరు అన్న వెలాసిటీ నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ 4 బ్లాక్స్ లలో ఈ దిమ్మెలు అనేటివి వెలాసిటీ ప్రాబ్లం వల్ల కూలిపోయినాయి. కానీ ప్రమాదం జరిగింది 4th బ్లాక్ వరకు కాదు, ఇది 7th బ్లాక్ లో జరిగింది. అక్కడ వెలాసిటీ ప్రాబ్లం రాలేదు.